నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా ఉప్పలపాడిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం. నెల్లూరు పెన్నా నది తీరంలో అంగరంగ వైభవంగా ఏటి పండుగ. వివిధ జిల్లాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన మంత్రి నారాయణ. వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్య కేసు నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూమ్ డి రాకేష్ వెల్లడి. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరై రైతులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాస పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5,486 పట్టాదారు పాస పుస్తకాలను అందజేసినట్లు చెప్పారు. గతంలో సర్వేరాలపై జగన్ ఫోటోను ముద్రించి 650 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు చెప్పారు. గత 5 ఏళ్లలో విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై 32,000 కోట్ల అదనపు భారం మోపారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించిందని, ఎన్నికల్లో హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దాదాపుగా రాష్ట్రంలో 7,200 గ్రామాలను రీసర్వే చేయించింది గత ప్రభుత్వం. అందులో మీ ఉప్పలపాడు గ్రామం కూడా ఒకటి ఉంది. రీసర్వే చేసి ఆ రీసర్వే పేరుతో ఆనాడు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు రైతు వారీగా ఉన్నటువంటి పాస్ పుస్తకాలను అప్పుడు రద్దు చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం, రీసర్వే చేశామని చెప్పి కొత్త పాస్ పుస్తకాలు మీకు ఇచ్చారు. అవి చేసిన తర్వాత ఒక చట్టాన్ని కూడా కొత్త తీసుకొచ్చారు అప్పట్లో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సరిగ్గా ఎన్నికలకు 3 మాసాల ముందు ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే దానిలోని విషయాలను బయటపెట్టి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ నాయకత్వం అంతా ఏకమై అసలు ఈ కొత్త చట్టంలో ఏముంది, దానివల్ల రైతులకు ఉపయోగం జరుగుతుందా, రైతులకి నష్టం జరుగుతుందా అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకుని ఈ కొత్త చట్టం వల్ల రైతులకి నష్టం జరుగుతుంది, రైతుల ఆస్తులకి భద్రత లేకుండా పోతుందని చెప్పి ఆలోచన చేసి అప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ కొత్త చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశాం. 2 పక్కల ఇక్కడ రాజముద్ర, ఇక్కడ రాజముద్ర, ఈ కాగితం కూడా రాజముద్ర. ఎవరి ఫోటోలు లేవు, ఒక్క యజమానురాలు ఫోటో తప్ప. ఆ విధంగా చూస్తూ పోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఇప్పుడు చిల్లర అంగడికి పోయినా మనం డబ్బులు ఇచ్చి కొనడంలా వస్తువులు ఫోన్ పెట్టి ఫోన్ పేలో కట్టేస్తున్నాం. అది 10 రూపాయలైనా 5 రూపాయలైనా రూపాయన్నరైనా ఫోన్ పేలో తీసుకో అంటున్నాం. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్లో మీ ఫోన్తో రికార్డ్ చేస్తే మీ మొత్తం ఈ కాగితం అంతా కూడా మీ ఫోన్లో ప్రింట్ అవుతుంది. మీ ఇక్కడ ఏముంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి రాజముద్ర ఈ అట్ట మీద ఏది ఉందో అదే చిన్నది ఈ మూలం. దీన్ని హోలోగ్రామ్ అంటారు. ఇది ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రేసేది. ఇది పాస్ పుస్తకం కాగితం జనగాల్సిందే కానీ అది జనగదు, అది పోదు. మీరు నీళ్ళల్లో పెట్టానో చూడండి నానేసి, ఇది పోదు, ఇది ఇట్లా ఉంటుంది. మీ ఫోటో ఉంది, ప్రభుత్వ ముద్ర ఉంది, దీని మీద ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఈ కాగితం అంతా చూడండి, తెల్ల కాగితం కాదు, అది ప్రభుత్వం ఆమోదించినటువంటి రాజముద్రతో ఉన్నటువంటి కాగితం. పైన మన ఫోటో ఉంది, పైన ప్రభుత్వం యొక్క హోలోగ్రామ్ ఉంది, మధ్యలో మీ పేరు, ఊరు, అడ్రస్సు, మీ కులము అన్నీ ఉన్నాయి. ఇది రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకం.
నెల్లూరు పెన్నా నదిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఏటి పండుగను మంత్రి నారాయణ సందర్శించారు. స్థానిక నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన నగరవాసులు, వివిధ జిల్లాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. 12 ఆలయాలకు చెందిన 12 మంది దేవతామూర్తులను ఒకే చోట ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజులు ఈ రాష్ట్రంలో పండగ అయితే నెల్లూరు వాసులకి 4వ రోజు కూడా గొబ్బెంబల నిమజ్జనం ఒక పండగ. ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఎంతోమంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు రూరల్ కాదు, పక్కనున్న అనేక కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ప్రజలు రావటం, ఆ గొబ్బెమ్మల్ని యాక్చువల్గా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈసారి యాక్చువల్గా అధికారులందరూ అటు కలెక్టర్ గారు కావచ్చు, జేసీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, లేదా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు. నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా అసలు ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తాం అనుకున్నాం, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా. అయితే మధ్యలో యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకి ఒక పాయ లోతు దాదాపు 8 నుంచి 10 అడుగులు ఉంది. అందువల్ల ఆ రిస్క్ తీసుకోకూడదని ఈసారి యాక్చువల్గా ఏంటంటే ఈ ఉన్న ఏరియాలోనే చేశారు. దీంట్లో కూడా 13 జిల్లాలు కంబైన్డ్ జిల్లాలు 13 జిల్లాల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నిజంగా వెరీ హ్యాపీ. జనరల్గా ఏదో పాటలు పెట్టి డ్యాన్సులు పెట్టి కాకుండా 13 జిల్లాల్లో ఉన్నంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సాంస్కృతిక ఇవి ఉంటుంది. దాని అంతా ఇక్కడ ప్రతినిధి చేశారు. అదేవిధంగా దేవుళ్ళు తీసుకుంటే దేవుని యొక్క నమూనాలు 11 నమూనాలను చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఎండోమెంట్స్ వాళ్ళు. అదేవిధంగా టూరిజం వాళ్ళు డిఫరెంట్ జిల్లాల యొక్క వంటకాలని, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకం ఉంటుంది, వాటన్నిటిగా ఏర్పాటు చేశారు. ఈసారి బార్కేడ్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రతిసారి బార్కేడ్లు ఇలా ఉండేవి కాదు, జస్ట్ ఓన్లీ ఈ యొక్క చిన్న కర్రలతో చేసేవాళ్ళు. అలాగా ఈ మధ్య జాగ్రత్తగా, ఎందుకంటే 8 అడుగుల నుంచి 10 అడుగులు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఎవరైనా దిగినా ప్రమాదం అనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గొబ్బెమ్మలు పెట్టుకోవడానికి చక్కగా ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా చాలా చక్కగా చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ మరియు గొబ్బెమ్మ నిమజ్జన పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడితే ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా బలపడుతుందని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. పిన్నెల్లిలో వైసీపీ దళిత కార్యకర్త సాల్మాన్ను టీడీపీ నాయకులు తీవ్రంగా కొట్టడంతో ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. టీడీపీ నేతల దాడిలో సాల్మాన్ చనిపోతే పోలీసులు దుర్మార్గంగా అతని కుటుంబంపై కేసులు నమోదు చేశారని, కేసును మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. సాల్మాన్ హత్య కేసులో నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని అన్నారు. కేసు నమోదులో తాత్సర్యం చేయడంతో పాటు బాధితులపై కేసు నమోదు చేయడానికి ప్రయత్నించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురజాల నియోజకవర్గం నాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో సాల్మాన్ అనే దళితుడిని వారం రోజుల కింద తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టి మొన్న గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. కొట్టిన వాడిని వదిలేసి దెబ్బలు తగిలిన ఆయన సాల్మాన్ మీద, సాల్మాన్ కుటుంబం మీద కేసులు పెట్టే కార్యక్రమం చేయటం
అదేవిధంగా అతని కుటుంబాన్ని గ్రామం వదిలి దాదాపు 18 నెలల పాటు బయట ఉంటే కనీసం కనికరం లేదు ఈ పోలీసు వాళ్ళకి. కేసు కూడా 324 పెట్టి కేసుని మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన అంశం. కనీసం ఆయన చనిపోతాడని తెలుసుకున్న తర్వాత నిందితుల మీద కేసులు పెట్టే కార్యక్రమం చేసి, అంతకన్నా ఘోరం ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఆ యొక్క మృతదేహాన్ని ఆ గ్రామానికి వెళ్ళటానికి ఎంత ఇబ్బంది పెట్టారో నేను చూస్తూ ఉన్నాను. అక్కడ గురిజాల ఇన్ఛార్జి మహేష్ రెడ్డి గారి దగ్గరుండి గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి కూడా అంబులెన్స్ లో తీసుకువెళ్తే అనేక చోట్ల ఆపి, అంటే మృతదేహాన్ని దాన సంస్కారాలకు కూడా చేసుకోకుండా ఆపే కార్యక్రమం ఇదేమి రెడ్ బుక్ రాజ్యాంగం అర్థం కావట్లేదు. మాట్లాడితే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే? మనుషుల్ని చంపటం, చంపిన వాళ్ళని కనీసం దాన సంస్కారాలు కూడా చేయనీయకుండా వాళ్ళని ఆపివేయటం చాలా దారుణమైన సంస్కృతి. ఒకటే చెప్తలుసుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నిన్న కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం, దళితులందరికీ అండగా ఉంటాం. పార్టీ ఖచ్చితంగా ఎవరైతే దోషులున్నారో వాళ్ళని 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. పోలీసుల్ని ఎవరైతే తాస్కారం చేసి ఈరోజు కేసుని మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తాం. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి కూటమి ప్రభుత్వం ఆర్య వయస్సుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూమ్డే రాకేష్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం 25 రాష్ట్ర పండుగలను ప్రకటిస్తే వాటిలో 3 ఆర్య వయసులకు చెందినవే ఉన్నాయని, ఇది కూటమి ప్రభుత్వం ఆర్య వయసులకు ఇచ్చిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. ఏదైతే ఆర్య వయసుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది కోరిక, మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేమందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. 125వ జయంతోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే మార్చి 16వ తారీఖున ఎలాగైనా సరే 58 రోజుల దీక్షకి ప్రతీకగా 58 అడుగుల విగ్రహావిష్కరణ కూడా చేయాలనే పట్టుదలతో అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో నటరత్న కళామందిర్ నిర్వాహకులు ఎన్టీఆర్ వీర అభిమాని పుచ్చకాయల చంద్రమౌళి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమాని గాయకుడు అన్నాబత్తుల బాబురావు విచ్చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని అదొక సంచలనమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు రాజు, చంద్రబాబు, నటరత్న కళామందిర్ సభ్యులు పాల్గొన్నారు. కారణజన్ములు, చిరస్మరణీయులు, ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఈరోజు మేము హృదయాంజలి అంటే మాకు ఆ పదం మాకు ఇబ్బందిగా ఉంటుంది అభిమానులకి. ఆయన శ్రీ రామారావు గారి యొక్క ఘనత ఈ సూర్యచంద్రులు ఆకాశం భూమి ఉన్నంత వరకు అజరామరం. 1949లో చిత్ర పరిశ్రమలో రంగప్రవేశం చేసి ఎన్నో అద్భుతమైన సాంఘిక, పౌరాణిక, జానపద, చరిత్రాత్మక చిత్రాల్లో ప్రజల హృదయాల్లో ఆయన ఒక ఆత్మబంధుగా నిలిచారు. అలాగే మేము రామారావు గారి అభిమానులుగా మా జన్మ సార్థకం. ఆయన పేరున మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తల్లిదండ్రులు జన్మనిచ్చారు, గురువులు విద్యనిచ్చారు. మాకు రామారావు గారు ఆయన యొక్క జీవిత విధానం, ఆయన ఆశయాలు, ఆయన యొక్క నీతి నిజాయితీ మేము తెలుసుకుని ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాము. ఆయన అంతటి గొప్ప కళాకారుడు మన తెలుగువారిగా పుట్టడం మన తెలుగు ప్రజలకి అదృష్టం. నాడు సంస్కృతంలో ఉండేవి ఈనాడు తెలుగులోకి మార్చబడినాయి. ఈ నాటక రంగంలో అంతకుముందు చాలామంది కళాకారులు ప్రాచీన కాలం నుంచి ఉన్నారు. ఆధునిక కాలంలో
ఆ నాటక రంగము, కళారంగము సినిమా రంగముగా మారినది. ఆ సినిమా రంగంలో ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు ముఖ్యమైనటువంటి, ఉన్నతమైనటువంటి, ప్రముఖమైనటువంటి కళాకారులు. ఎందుకంటే రామాయణ మహాభారతాలని పండిత పామరులను రంజింపచేసిన మహా గొప్ప కళాకారుడు, మహా గొప్ప వ్యక్తి, ఉన్నతమైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారికి జై జై హో జై హో. ఒక పద్యం. మనిషే పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ అనే పాట మన నందమూరి తారక రామారావు గారి కోసమే పుట్టి ఉంటుందండి. ఆ పాట రావడానికి అడిగిరాము సినిమా వచ్చినప్పటికీ అయినప్పటికీ అప్పటికే వారు చరిత్ర సృష్టించిన మహానుభావుడు. అందుకే మనిషి పుట్టినవాడు కాలేదు మట్టి బొమ్మ, మహనీయుడిగా మన ముందు నిలిచిన ఆ దేవుడు మలిచిన బొమ్మ యువక నందమూరి తారక రామారావు గారు. తెలుగువారి ఆరాధ్య దైవం, ఆంధ్రుల అందాల అతి సుందర బంగార ముద్దుల నటులలో నటుడు, తెలుగు మాతల్లికి ముద్దుల కొడుకు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆ మహానుభావుడు చేసిన సినిమాలు ఎన్నెన్నో ఈరోజు మనం యూట్యూబ్ ద్వారా కూడా చూస్తున్నామంటే అది మనకి ఈ యొక్క టెక్నాలజీ మనకి ఇచ్చిన వరం, ఆ పైనుంచి దేవుళ్ళు ఇచ్చిన వరం. ఈ దేవుణ్ణి చూడడానికి ఆ దేవుళ్ళు మనకి ఇచ్చిన శాటిలైట్ ద్వారా మనం చూస్తున్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.